దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని బోధన్ పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల ఈ పోస్ట్ ఆఫీస్ వద్ద దగ్గర జెండా గద్దె దగ్గర ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి కాలంలో నైజాం రజాకార్ల పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాటి భూస్వాములకు అదేవిధంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది. దాంట్లో ఆ రోజు వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఆనాటి పాలనకు ఆనాటి నైజాం రజాకార్ల అదేవిధంగా ఆ దోపిడీకి దొరల పాలనకు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆయన మరణం తర్వాతనే ఆయన ప్రాణ త్యాగం తర్వాతనే ఆ రోజు సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం అనేటటువంటిది ప్రారంభమైంది. ఆ పోరాటంలో అనేక విజయాలని భూస్వాముల భూములని హస్తగతం చేసుకొని పేదలకు లక్షలాది భూముల్ని పంపిణీ చేయడం జరిగింది. అదే